హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఒక పర్మనెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో భూగర్భ జల పరిశోధన సంస్థ అని చెప్పేసి ఇది మన హైదరాబాద్లోనే ఉంది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఇన్స్టిట్యూట్కి. అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. అర్హత ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి అన్నీ ఈ వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో జిల్లా కోర్స్ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. 1673 జాబ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది మన సొంత జిల్లాలో పనిచేసే అవకాశం అయితే వస్తుంది. అలాగే ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సైనిక్ స్కూల్లో ప్రవేశాలకి ఎంట్రన్స్ ఏ విధంగా అప్లై చేయాలి, సికింద్రాబాద్ రైల్వేస్ నుంచి అయితే జాబ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎంఎల్హెచ్బి జాబ్స్ అయితే ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా మన ఛానల్లో జాబ్స్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. షార్ట్స్ రూపంలో కానీ అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కానీ మీకు అయితే ఉపయోగపడతాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి సిఎస్ఐఆర్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. ఇది కెరియర్ స్పేస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి. సో అప్లికేషన్ ప్రాసెస్, అడ్వర్టైజ్మెంట్ ఫర్ జేఎస్జీ అనే పొజిషన్ ఉంది. కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30/12/2024 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 31/6/2025 అంటే జనవరి ఎండింగ్ వరకు అయితే ఉంది. మీకు అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. క్లిక్ హియర్ అని అయితే ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు అయితే వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో సిఎస్ఆర్ ఎన్జిఆర్ఏ హైదరాబాద్లో అయితే ఉంది. సో ఇక్కడ ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణలో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈజ్ ఎ ప్రీమియర్ R&D ఇన్స్టిట్యూట్ అండర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అటానమస్ బాడీ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తుంది. సో ది ఇన్స్టిట్యూషన్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ హైలీ మోటివేటెడ్ ఎంతూసియాస్టిక్ క్యాండిడేట్స్ అయితే కావాలి. వీళ్ళకి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, 31/1 అనేది. సో జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్స్ అయితే కావాలి. అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 1, ఎస్టీలో 1 అయితే ఉంది. 27 years 32 years స్టెనోగ్రాఫిక్ వర్క్ అండ్ ఆర్ అదర్ డ్యూటీస్ యాజ్ అసైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై ద కాంపిటెంట్ అథారిటీ. స్టెనోగ్రాఫిక్ వర్క్ ఉంటుంది. సో లెవెల్ 4 శాలరీ పే చేస్తున్నారు. అండ్ 10+2 ఇంటర్మీడియట్ చదివి స్టెనోగ్రఫీ అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నామ్స్ ప్రకారం స్టెనోగ్రఫిక్ రూల్స్ అయితే ఉండాలి. మీకు డిఓపిటి తెలియజేస్తుంది స్టెనోగ్రఫిక్ నామ్స్. సో మీరు స్టెనోగ్రఫీ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. సో వాళ్ళకి పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఫ్రెండ్స్, అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా తెలియచేయండి. ఫ్రెండ్స్, ఇవన్నీ పర్మనెంట్ పొజిషన్స్. అప్లికెంట్ మస్ట్ బి ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. సో దీనికి లాస్ట్ డేట్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇలా కిందకైతే వచ్చినట్లయితే వచ్చేసి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. మీకు కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. నార్మల్గా అయితే ఉంటాయి. సో తర్వాత కిందికి ఇలా వస్తున్నట్లయితే అదర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ OMR బేస్డ్ అయితే ఉంటుంది. సో 10+2 ఉంటుంది. టోటల్ 200 questions 2 hours అయితే ఉంటుంది. కాంపిటెంట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్, స్టెనోగ్రఫీ టెస్ట్ చేస్తారు. ఫస్ట్ ముందు మీరు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే స్టెనోగ్రఫీ అనేది ఈ నామ్స్ ప్రకారం ఉండాలి. డిక్టేషన్ 10 minutes ఇంగ్లీష్, హిందీలో చేస్తారు. స్పీడ్ అనేది 80 words per minute. ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ ట్రాన్స్క్రిప్షన్ టైం అయితే ఇచ్చారు. ఈ టైం డ్యూరేషన్లో ఇంత టైం స్పీడ్ మీరు టైం చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకైతే స్టెనోగ్రఫిక్ రూల్స్ తెలిసిన వాళ్ళైతే ఇది అర్థమైపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు జనరల్ అవేర్నెస్లో ఏ విధంగా ఉంటుంది అనేసి. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అంటే నేను డాష్ బోర్డ్ అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. ఇందాక ఈ డాష్ బోర్డ్లో ఇక్కడ చూడండి రిజిస్టర్ అండ్ లాగిన్ అందు కదా. సో ఇక్కడ రిజిస్టర్ అయితే ఫస్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను చూపిస్తాను రిజిస్ట్రేషన్ కూడా ఏ విధంగా ఉంటుంది. ఇలా మీకు ఓపెన్ చేయడం తోటే న్యూ రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది. ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ లాగిన్ తర్వాత వచ్చేసి ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. థర్డ్ స్టెప్ సెలెక్ట్ ఫర్ ద పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అప్లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫీ పేమెంట్, తర్వాత అదర్ డీటెయిల్స్, ప్రింట్, వ్యూ ఇలా అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇవి స్టెప్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ అయితే వచ్చేసి న్యూ రిజిస్ట్రేషన్ కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి లాగిన్ ఐడి, పాస్వర్డ్ అయితే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీకు రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ మీ మెయిల్ ఐడికి అయితే వస్తుంది. అవి ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. లాగిన్ చేసుకున్న తోటే ఇలా మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేస్తే మాత్రం ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ప్లేస్ ఆఫ్ బర్త్,
అండ్ మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు, ఏ సిటిజన్‌షిప్, ఏ జెండర్, ఏ రిలీజియన్, ఏ మదర్ టంగ్, సో అది ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీయా కాదా, సో మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, లెంగ్త్ ఆఫ్ సర్వీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో మీరు ఎప్పుడైనా పనిచేశారా, మీరు ఏదైనా సిఎస్ఆర్ ఎంప్లాయా, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటి, సింగిలా, మ్యారీడా మెన్షన్ చేయండి, అడ్రస్ ఫర్ ద కరెస్పాండెన్స్ అడ్రస్ ఏంటో మెన్షన్ చేయండి, పర్మనెంట్ అడ్రస్ అయితే రాయండి. సో మీ ఈమెయిల్ ఐడి, సెకండరీ ఈమెయిల్ ఐడి అంటే నెక్స్ట్ ఇంకో ఏమైనా మెయిల్ ఐడి ఉందా, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో ఆల్టర్నేట్ రిలేటివ్ ఇన్ సిఎస్ఆర్లో ఏమైనా పనిచేస్తున్నాయంటే డీటెయిల్స్ అయితే ఇవ్వండి, లేకపోతే ఏమి ఇవ్వక్కర్లేదు, నో అని పెడితే మనకైతే రాదు. సో మీ ప్రైమరీ డీటెయిల్స్ సబ్మిటెడ్ అయితే చేసిన తర్వాత సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ కోడ్, ఏ పోస్ట్ కోడ్కి అప్లై చేస్తున్నారో ఎంటర్ చేయండి, తర్వాత సబ్మిట్ అయితే చేయండి. ప్రైమరీ డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి సెలెక్ట్ పోస్ట్ కోడ్లో మీరు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అప్లై చేస్తున్నట్టయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ప్రైమరీ డీటెయిల్స్ సబ్మిటెడ్ అయితే వస్తుంది. ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ సబ్మిట్ అయితే చేయాలి. అండ్ పోస్ట్ నేమ్, ఆన్లైన్ పేమెంట్ అయితే చూడండి, క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్కి అయితే క్లిక్ చేయండి. సో అదర్ డీటెయిల్స్ కావాలంటే ఇది క్లిక్ అయితే చేయమని చెప్తున్నారు. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వెళ్ళినట్లయితే మీ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఎంత మార్క్స్ వచ్చాయి, మీరు రెగ్యులర్గా చదివారు, మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో ఎక్స్పీరియన్స్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, ఎన్ని మంత్స్ చేశారు, ఎంత శాలరీ వచ్చింది, సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత స్టేటస్ ఫర్ ద అప్లికేషన్ అయితే వచ్చేసి సబ్మిటెడ్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయడం తోటి ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అయితే ఉంటుంది. 50 KB ఫోటో అయితే వచ్చేసి 100 KB, సిగ్నేచర్ అయితే 50 KB ఉంది. అండ్ అప్లోడ్ సర్టిఫికేట్స్లో సింగిల్ పీడిఎఫ్లో అయితే సబ్మిట్ చేయాలి, నాట్ మోర్ దెన్ 5 MB ఉండకూడదు. ఏమేమి సర్టిఫికేట్లు ఉండాలంటే డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, PWD ఉన్న వాళ్ళు ఇందులో ఏ ఉంటే అదైతే అప్లోడ్ అయితే చేయండి. ఫార్మాట్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఐహియర్ దగ్గర టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేయండి. ఓన్లీ పేమెంట్ స్టెప్, ఇప్పుడు చూడండి ఇవన్నీ సబ్మిటెడ్ అయితే ఉన్నాయి, ఓన్లీ పేమెంట్ స్టెప్ మాత్రమే మిగిలింది. సో ఈ పేమెంట్ స్టెప్ని క్లిక్ చేసినట్లయితే ఇవి అడుగుతుంది. సో ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి లింక్ ఇలా చూపిస్తుంది. సో మీరు దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయడం తోటి ఇక్కడ స్టెనోగ్రఫీ ఇంగ్లీషు, మీరు చలానా నెంబర్ ఏంటో రాయండి. సో నెక్స్ట్ చలానా డేట్ అయితే మెన్షన్ చేయండి. ఇవన్నీ మెన్షన్ చేసిన తోటి ఈ విధంగా అయితే వస్తుంది. సో డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేసి. సో నెక్స్ట్ ప్రింట్ అండ్ వ్యూకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ లాగౌట్ అయితే క్లిక్ చేయండి. ఉమెన్స్ క్యాండిడేట్కి అయితే చూడండి ఫ్రెండ్స్, డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అయితే వస్తుంది. ఇక్కడ పేమెంట్ ఎంత చూపిస్తుందో అంతైతే మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పేమెంట్ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ 500 అయితే ఉంది. SC, ST, PWD, ఉమెన్ అండ్ పర్మనెంట్ CSR ఎంప్లాయీస్కి అయితే వచ్చేసి ఎక్సెంప్షన్ అయితే ఉంది. సో ఇట్లా ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే వచ్చేసి డైరెక్ట్గా ఇలా సబ్మిట్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏం చేయగల, డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ లాగౌట్కి వెళ్తే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా డైరెక్ట్ ప్రింట్ అండ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోసేసి మీరు అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి, లేదా ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోండి మీరు నెట్ సెంటర్లో అప్లై చేస్తే మాత్రం. లేదు ల్యాప్టాప్ మీద ఇంట్లో అప్లై చేస్తున్నారంటే మీ డెస్క్టాప్ మీద అయితే సేవ్ చేసుకోండి, లేదా ఈమెయిల్ ఐడిలో సేవ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేసి మీకైతే యూజ్ అవుతాయి. సో అప్లై మీరు హాల్ టికెట్ వస్తాయి చూడండి, ఆ టైంలో అయితే వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్తోనే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి అప్లికేషన్ ఫామ్ని అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మిస్టేక్స్ చేయకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.